ఇప్పుడు లోకేష్ గారు వచ్చినారు, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి, వచ్చిన తర్వాత మళ్ళీ మేము రాజధాని కట్టిస్తామనే విధంగా వాళ్ళు ముందుకు వస్తారు తప్ప వీళ్ళు రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రాకూడదు, వేరే పార్టీలు ఎవరు రాకూడదు, వీళ్ళు మాత్రమే ఉండాలి, వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వెళ్ళాలని. ఉందండి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణాంజనేయులు గారు. ఏంటంటే పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో అవినీతి ఉంది. సార్ అది రాయలసీమ నాకు కూడా తెలుసు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళ మాట నిజమేనా? అది ఒకసారి మీ దగ్గరికి వస్తా, ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. నెక్స్ట్ మీరే మాట, ఎందుకంటే రాయలసీమ ప్రాంతం కాబట్టి. డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడతా ఉంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైనది ఆ అమ్మ చేసే లంచగొండితనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాలి, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారం తెప్పించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. మన ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి గారు చెప్పింది నిజమేనా? ప్రొద్దుటూరులో అట్లా జరుగుతుందా? ఇప్పుడు పైగా ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ఇప్పుడు ఆమె గ్రూప్ 1 ఆఫీసరు ఫస్ట్ వచ్చింది, కొత్తగా వచ్చిన గ్రూప్ 1 ఆఫీసరు లేడీ క్యాండిడేట్ డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకుంటేనే వాళ్ళు లంచాలకు పాల్పడడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఏదో కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పీ అయితే ఒకవేళ వాళ్ళు ఏదో పాల్పన్నారంటే ఏదో పాపం రిటైర్డ్ స్టేజ్లో పాల్పన్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఇప్పుడు రాయలసీమ కాదు, వీళ్ళు మొత్తం మద్యం పైన మీరు వైఎస్ఆర్సీపీని నిందలేస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంచి మేధావులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, 50 కోట్లు 100 కోట్లు డబ్బులు ఇచ్చి వచ్చిన ఎమ్మెల్యేలు, వాళ్ళు మద్యం తయారు చేసి బ్రాండ్ స్టిక్కర్ వేసి వీళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళు కోట్ల రూపాయల పడిగలెత్తి వీళ్ళు సంపాదిస్తున్నారు తప్ప అక్కడ బ్రాండ్ అక్కడ నుండి వీళ్ళు వచ్చిన బ్రాండ్ కూడా కాదు, వీళ్ళే తయారు చేసుకొని వీళ్ళే స్టిక్కర్లు వేసి వీళ్ళే అమ్మి, వీళ్ళు అడ్డం వస్తే ఒకవేళ ఎవరైనా అధికారి కానీ నాయకులు కానీ ఎవరైనా అడ్డం వచ్చే వాళ్ళ మీద అక్రమ కేసులు కానీ వాళ్ళ మీద ఆరోపణలు కానీ చేసి ఈ విధమైనటువంటి నిందలేసి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు నిజాయితీగా పరిపాలన చేయడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి లూపోల్స్తో ఉన్నాడు కాబట్టి మనం చేస్తే ఏమవుతుంది? మనం ఆ రోజు 50 కోట్లు ఇచ్చినాం కదా, 50 కోట్లు ఖర్చు పెట్టాం కదా, ఇదంతా పూడ్చుకోవాలంటే మనం తప్పు చేయాలి కదా. మనం తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మన ఎందుకు క్వశ్చన్ చేస్తారనే విధంగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా నడుస్తుంది. కాబట్టి ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ పైన నిందలేస్తూ పోతున్నారు. అంతేనంటారా? కృష్ణాంజనేయులు గారు మీరేమంటారండి? ఇక్కడ వాసుదేవన్ గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకి వాళ్ళు చెప్పినట్టు వినాలి అధికారులు అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదండి. నేను ఎందుకు అంటున్నానంటే, చట్టబద్ధంగా వ్యవహరించాలి పోలీసులు అనేటువంటి వాళ్ళ పని. మీకు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయటం కాదు, చట్టబద్ధంగా పనిచేయాలి. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఈ ధోరణి అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఐపీఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి పోలీసుల దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు అలా వాడుకున్నారు కదా, మేము కూడా అలా వాడుకుంటాం, మీరు ఎందుకు పని చేయట్లేదు అని అడుగుతున్నారు. ఈ ధోరణి మంచిది కాదండి. మీరు గమనించండి, పరిపాలన అంటే, ప్రభుత్వం అని అంటే ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎంత ముఖ్యమో, పాలన జరగాలంటే కార్యనిర్వాహక వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. వీళ్ళిద్దరూ కలిసి పనిచేయటం కూడా, అంటే కలిసి పనిచేయటం అంటే డెవలప్మెంట్, మీరు చట్టబద్ధంగా పనిచేయటం వరకు ఓకే, కానీ ఇద్దరు కుమ్మక్క కాకూడదండి. ఇది కుమ్మక్క అయితే ఎవరికి నష్టం? సామాన్యులకు నష్టం. ఎందుకు? ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ వీళ్ళందరూ రాజకీయ నాయకులు కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అధికారులు కుమ్మక్కయ్యారనుకోండి, ఇక ప్రజలు ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటుందా? ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త వచ్చి మాకు ఎస్పీ నన్ను తిట్టి పంపించాడు, నేను బాధితుడిని, మరి నేను చచ్చిపోవడం తప్ప పరిష్కారం లేదు అని అంటే, ఇద్దరు అక్కడ కుమ్మక్కయ్యారు కాబట్టి, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉండేటువంటి ఎస్పీ కుమ్మక్కయ్యారు కాబట్టి సామాన్యుడికి వచ్చినటువంటి నష్టం అది. అట్లా కుమ్మక్క అవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఒకవేళ కుమ్మక్కయ్య తప్పులు చేస్తే వీళ్ళని సమీక్షించేటువంటి అధికారం అందుకనే రాజ్యాంగము న్యాయ వ్యవస్థకి ఇచ్చింది. వీళ్ళిద్దరు తప్పులు చేస్తే వాళ్ళు సమీక్షించాలి. ఈ 3 వ్యవస్థలు వేరువేరు వ్యవస్థలండి. ఈ ముగ్గురుగిన ఎక్కడా కూడా కనెక్టివిటీ పెట్టుకోకూడదు, కానీ బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ రోజున అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఏమడుగుతున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ టైంలో
పోలీసులు ఏ విధంగా అయితే ప్రతిపక్షాల మీద లేకపోతే ఇష్టారీతిని చేసినటువంటి వ్యవహారం ఉందో ఆ విధంగా మాకు చేయండి అనేటువంటి దాని మీద అడుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఇక్కడ కొంచెం ఇప్పుడు ఆయన డైరెక్ట్ ఆవిడ డిఎస్పీ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు డైరెక్ట్ డిఎస్పీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఇంకా అవినీతి వ్యవహారాలు ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు అనేటువంటి విధంగా ఈ రోజున ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. దీన్ని ఈ విధమైనటువంటి ధోరణిని కనీసం ఆ డిఎస్పీకి నైతికమైనటువంటి మద్దతు ప్రజాస్వామికవాదుల నుంచి ఉండాలి. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు వరదల రాజుల రెడ్డి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అధికారుల మీద విమర్శ చేసేవాళ్ళు, ఆ అధికారి చేసినటువంటి తప్పేంటి? మీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విధంగా తప్పు చేస్తున్నారు, ఈ విధంగా కరప్షన్ చేస్తున్నారు అని మాట్లాడాలా వరదల రాజులు. అంతేగాని మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా మాట వినట్లేదు, చెప్పినట్టు వినట్లేదు అనేటువంటి విధంగా మాట్లాడితే మీకు 164 సీట్లు ఇచ్చింది మీ ఇష్టారీతం చేయడానికి కాదు కదా. ఇప్పుడు నేను గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే వాసుదేవన్ గారు, అసలు 175 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తికి తెలియకుండా ఆ నియోజకవర్గంలో ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ లేకపోతే డిఎస్పీ కానివ్వండి లేకపోతే ఎస్ఐసిఎల్ కానీ ఎవ్వరు ఏం చేయడానికి వీల్లేదండి. నేను వీళ్ళు ఏమన్నా సమస్తమా అని నేను అడుగుతున్నాను. ప్రజాసేవకులుగా ఉన్నారు, ఎమ్మెల్యే కాదనటం వల్ల అన్నిట్లో మేము జోక్యం చేసుకుంటున్నాం, మేము చెప్పినట్టే చెయ్యాలి అనేటువంటి విధంగా మా అధికార పక్షానికే మొత్తం జరగాలి అనేటువంటి విధంగా వెళితే రేపొద్దున ఎంత నష్టం జరిగిందండి ప్రజాస్వామ్యానికి? అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళు ప్రజలు కాదా? ఇప్పుడు అధికార పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయి, లేకపోతే మీకు వాళ్ళకి న్యాయం జరిగితే అనేటువంటి ఈ ధోరణి ముందుకు వెళ్ళకూడదు, ఈ ధోరణి మంచిది కాదు అనేటువంటిది. ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి ఆఫీసర్స్ విషయంలో జరుగుతున్నటువంటి వేధింపులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అందరూ మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే నేను వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ వర్షాకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు నేను ఎవరైనా సరే, మీరు కూడా డిబేట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి భూములు కుంభకోణాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు, లేకపోతే అక్కడ కోట కట్టినటువంటి వ్యవహారాలు కానివ్వండి, 500 కోట్లతో చేసినటువంటి వ్యవహారం, దాన్ని సమర్థించలేమండి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉర్సా వాళ్ళకి ఏదైతే తప్పు చేసి 3,000 కోట్ల రూపాయల భూములు ఇచ్చిందో అది తప్పని అందాం. అందుకని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైట్ అయితే చేయలే, ఖచ్చితంగా తప్పులు చేశారు, 5 ఏళ్లు తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం